మొదటి అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఏమేమంట? పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా. అద్భుతం ఏంటంటే యేసయ్య ఎవరో తెలుసా? సామాన్యుడు కాదు ఆయన, సాధారణమైన వాడు కాదు. ఈ యేసు చేసిన బృహత్తరమైన కార్యం ఏంటో తెలుసా? భూలోకాన్ని పరలోకాన్ని ఏకము చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎరుగుదురు. యాకోబు ఆ రాత్రి కలగన్నాడు. ఆ కలలో యాకోబుకి ఏం కనపడుతుంది? భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబట్టం. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్న ఒక అద్భుతమైనటువంటి కలగన్నాడు. అద్భుతం ఏంటో తెలుసా? పరలోకాన్ని భూలోకాన్ని ఏకం చేసిన ఆ నిచ్చెనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దైవజనమా, ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యం రావచ్చు. డబ్బు కావాలంటే కష్టపడి పనిచేస్తే నీకు డబ్బు రావచ్చు. మంచి జ్ఞానం రావాలంటే పుస్తకాలు చదివితే నీకు జ్ఞానం రావచ్చు. పరలోకం నీకు దొరకాలంటే యేసు ఒక్కడే మార్గం. యేసు ఒక్కడే మార్గం. యేసు ద్వారా తప్ప మరి ఏ మార్గం గుండా భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకం చేరలేడు. భూలోకంలో ఉన్న వ్యక్తి పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే మార్గమై ఉన్నాడు. నేను ఎప్పుడూ చెప్తా కదా, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అమ్మా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా అని అడిగితే నువ్వు టకామని చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా యేసును పరలోక రాజ్యం కొరకు నేను నమ్ముకున్నా. పరలోక రాజ్యం కొరకు యేసునే నమ్ముకోవాలా? మానవాళికి పరలోకాన్ని ప్రసాదించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. చప్పట్లు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు సమకూర్చే